మళ్ళీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్ హైదరాబాద్లో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ నేపాలీ ముఠా హస్తం పేరే బయటకు వస్తోంది. ప్రస్తుతం అలాంటి ఇంకొక దొంగతనం బయటకు వచ్చింది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హిల్ రీచ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ లో ఈ దొంగతనం చోటు చేసుకుంది. ప్రస్తుతం స్థలంలో ఉన్నాం. ఈ హిల్ రీచ్ అపార్ట్మెంట్స్ లో ఈ విల్లాస్ హౌస్ లో సుమారుగా ఒక విల్లా నెంబర్ 76 లో ఒక నేపాలీ గ్యాంగ్ సంబంధించిన ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు కూడా పనికి రావడం జరిగిందంట. సుమారుగా నెల రోజులు అవుతుంది వారు పనికి వచ్చి. ఇటు అందులో ఉన్న వారు ఉన్నారు కూడా వ్యాపారవేత్తలు కావడంతో వారు ముంబైకి వెళ్ళడం జరిగింది. ఆదివారం వెళ్ళి ముందు రోజు వెళ్ళి ఆదివారం నైట్కి తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వీరు లేరు, సడన్గా మాయమైపోవడం జరిగింది. అంటే ఈ చప్ప చేయకుండా వెళ్ళిపోయారేమో అనుకున్నారు, కానీ ఇక్కడే అసలే ట్విస్ట్ మొదలైంది. లోపల దాచిపెట్టిన నగలు, ఇటు దేవుడి గదిలో ఉన్న దేవుడిపై విగ్రహాలపై ఉన్న కొన్ని బంగారు ఆభరణాలు, గొలుసులు కావచ్చు, ఇవన్నీ కూడా సుమారుగా వజ్రాలు వీటన్నిటితో కలుపుకొని ఉడాయించడం జరిగింది. ఎక్కడా కూడా తాళాలు పగలగొట్టిన ఆనవాళ్ళు కనపడలేదు. ప్రస్తుతం మనం ఇదే హిల్ రీచ్ అపార్ట్మెంట్లో చూస్తూ ఉన్నాం. మనం ఏవైతే విజువల్లో చూస్తూ ఉన్నామో విల్లా నెంబర్ 70 సుమారుగా విల్లా నెంబర్ 70 లోపల ఉన్న నెంబర్లో జరగడం జరిగింది. ఇదంతా విల్లా నెంబర్ 73, విల్లా నెంబర్ 73లో ఈ దొంగతనం చోటు చేసుకుంది. వరుసగా ఇటు హైదరాబాద్లో మొన్న ఒక నేపాలీ గ్యాంగ్ ఏకంగా ఒక మహిళ ప్రాణాలు తీసి ఆ మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసం, ఇంట్లో ఉన్న డబ్బు కోసం ఎంతటి దారుణానికి తెగించడానికైనా వెనకాడలేదు. ఆ తర్వాత వరుస ఘటనల తర్వాత ఇటు మళ్ళీ ఒకప్పుడు నేపాలీ వాళ్ళంటే చాలా నమ్మకంగా గుర్ఖాలుగా పెట్టుకునేవారు. ఇప్పుడు వారిని పెట్టుకోవాలంటే భయం కలిగించేలాగా చేస్తూ ఉన్నారు. వరుస దొంగతనాలు, వరుస చోరీలు. ఇటు అందినప్పుడేమో అంత సులువుగా ఉన్నప్పుడు దోచేస్తా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రతిఘటిస్తే కనుక, ఎవరైనా అడ్డుపడితే కనుక వారిని కూడా వెనకాడడం లేదు. వారిని ప్రాణాలు తీసైనా సరే డబ్బు దోచుకెళ్ళడానికి, నగలు దోచుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్న హిల్ రీచ్ విలాస్లో ఈ భారీ నేపాలీ ముఠా గుట్టరట్టవడం జరిగింది. సుమారుగా ఎన్నో ఆభరణాలు, కొన్ని వజ్రాలు, ఇవన్నీ కూడా కొన్ని వజ్రాలు మాయమైనట్లు గుర్తించారు. ఇంటి పనుల కోసం నియమించుకున్న నేపాల్కి చెందిన భార్యాభర్తలని పోలీసులు మెయిన్గా అనుమానిస్తారు. ఎందుకంటే వీరు ముంబై వెళ్ళినప్పుడు వీళ్ళు భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. సో వీళ్ళు ఇల్లు చూసుకుంటారు, కానీ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంట్లో వీరు లేరు, మాయమైపోవడం జరిగింది. సో ఎట్టకేలకు వీరే చేసినట్టుగా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు ప్రజెంట్. మరి దీనిపై నిజంగా కొన్ని కిలోల కొద్ది బంగారం పోయింది, వజ్రాలు పోయినాయి అంటూ కూడా వీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న విల్ల నెంబర్ 73 ఉన్న నివాసితులు. మరి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరి ఆ నేపాలీ గ్యాంగ్ ఏ సమయానికి ఇంట్లోంచి వెళ్ళారు, ఏ సమయానికి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు, మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా చెక్ చేసి పంపిస్తూ ఉంటారు గేట్ దగ్గర. ఇటు లోపల నుంచి ఎవరన్నా ఎంట్రీ పాస్ ఇస్తేనే వీళ్ళు బయటికి వెళ్ళాలన్నా లోపల రావాలన్నా వీళ్ళు అనుమతి ఇస్తేనే అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నెల రోజుల క్రితం పనికి పెట్టుకున్న భార్యాభర్తలు ఇద్దరు ఏకంగా వీరు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంత ఉదంతానికి పాల్పడ్డారు. ఏకంగా ఇందులో నుంచి చాలా సునాయాసంగా ఎక్కడ తాళాలు పగలగొట్టినట్టుగా, ఇక్కడ లాకర్లు పగలగొట్టి ఎక్కడ ఆనవాళ్ళు లేవంట. ఎందుకో డౌట్ వచ్చి తెల్లారి సోమవారం చెక్ చేయగా లోపల దేవుడి గదిలో ఉండి దేవుడిపై ఉండాల్సిన ఆభరణాలు, గొలుసులు, చిన్నపాటి కిరీటాలు, అదేవిధంగా ఇంట్లో దాచిపెట్టిన కొన్ని వారి విలువైన ఆభరణాలు, ఇవన్నీ కూడా మాయమైనట్టు గుర్తించడం జరిగింది. సో నేరుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ముఖ్యంగా ఈ నేపాల్కి సంబంధించిన ఈ భార్యాభర్తలు ఇద్దరు కనుక ఇంట్లోనే ఉంటే వారిపై అనుమానం రాకపోదు, కానీ వీరు వచ్చేసరికి మాయమైపోయారు ఇంట్లో నుంచి. వీరు మాయమైన నేపథ్యంలో వీరే చేసి ఉంటారన్న నేపథ్యంలో పోలీసులు అయితే మెయిన్గా వీరి కోసం మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాం. మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. హిల్ రిడ్జ్ విల్లాస్కి సీసీటీవీ విజువల్స్ ఉన్న నేపథ్యంలో వాటిని చెక్ చేయడానికి మొత్తం కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో గతంలో జరిగిన నేపాలీ గ్యాంగ్ ముఠాకి వీరికి హస్తం ఉందా, వీరిది ఒకే ముఠా కాదా, ఎందుకంటే వీరి ప్లాన్స్ కావచ్చు, వీరు ఆచరిస్తున్న విధానాలు కావచ్చు సేమ్ ఉన్నాయి, అన్నీ కూడా ఒకే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి వీరు అంతా కూడా ఒకటే ముఠానా? వీరందరూ కూడా దొంగతనం చేశాక అదే రైలు ఎక్కి ఇటు నుంచి సిటీలోంచి తప్పించుకొని నేపాల్గా ఇటు రాజస్థాన్కి మరికొన్ని ప్రాంతాలకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిసారి. గతంలో జరిగిన నేపాలీ గ్యాంగ్లో ఒకరిని పట్టుకోవడం జరిగింది, మిగతా అనుమానితుల కోసం చూస్తూ ఉన్నారు. వారి కోసం ఇటు భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారా ఆ సమయంలో, లేకపోతే ఇంకా వీరికి అనుకూలంగా వీరికి సహాయం చేయడానికి ఇంకెవరన్నా బ్యాక్గ్రౌండ్లో మనుషులు ఉన్నారా, ఇంకా ఎంతమంది ఇలాంటి ముఠా తయారవుతుంది హైదరాబాద్లో, ఎంతమంది ఇళ్లలో ఇలాంటి నేపాలీ గ్యాంగ్ ఉంది. ఇటు ఒకవేళ వృద్ధులు, మహిళలు, పెద్దవాళ్ళు ఉంటే గనక వారిని
వారు గనుక ప్రతిఘటిస్తే వారిని చంపడానికైనా, డబ్బుల కోసం చంపడానికైనా వెనకాడడం లేదు. సో, ఇప్పటికైనా కొంత వరకు ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేపాల్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా పనిలో పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇటు మీ ఇంట్లో పెద్దవాళ్ళు గనక ఉంటే, ఇటు ముసలి వాళ్ళు కావచ్చు, కొద్ది వయసు రీత్యా పెద్దగా ఓపిక లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, ఇలాంటి కొత్త మనుషుల్ని పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు డబ్బు కోసం ప్రాణం తీయడానికైనా వెనకాడడం లేదు. సో, డబ్బు కోసం ఎంత అఘాయిత్యానికైనా పాల్పడుతున్నారు. సో, జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళని పనిలో పెట్టుకునే ముందు వాళ్ళకి ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ చేసుకొని, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని పోలీస్ వెరిఫికేషన్ చేసుకోండి. అండ్ ఒక భయం అంటూ పెట్టాలి. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు మీరు ఇంట్లో ఉంటే గనక సేఫ్‌గా అన్ని కెమెరాస్ ఉండి ఓకే సేఫ్ పర్లేదు అనుకుంటే తప్ప, కొత్త వాళ్ళని అస్సలు నమ్మొద్దంటూ కూడా తెలుస్తా ఉంది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. మరి ఇప్పటికీ ఈ నేపాలీ మూట ఎక్కడికి తప్పించుకుంది? ఎక్కడికి పారిపోయారు? ఏం చేయబోతున్నారు? ఇవన్నీ విషయాలపై పోలీసులు అయితే ఆరా తీస్తారు. త్వరలోనే పట్టుకుంటా అంటూ కూడా గచ్చిబౌలి పోలీసులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఈ నేపాలీ గ్యాంగ్ మరో చోట ఇంకెక్కడ కన్నం వేయడానికి సిద్ధంగా ఉంది. ఏ ఇంట్లో తిష్టేసి కూర్చుంది ఇలాంటి ఒక దొంగ మూట. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిదే టీవీ హైదరాబాద్. మళ్ళీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్ హైదరాబాద్లో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ నేపాలీ మూట హస్తం పేరే బయటకు వస్తోంది. ప్రస్తుతం అలాంటి ఇంకొక దొంగతనం బయటకు వచ్చింది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న హిల్ రీచ్ అపార్ట్మెంట్స్ విల్లాస్లో ఈ దొంగతనం చోటు చేసుకుంది. ప్రస్తుతం స్థలంలో ఉన్నాం. ఈ హిల్ రీచ్ అపార్ట్మెంట్స్లో ఈ విల్లాస్ హౌస్లో సుమారుగా ఒక విల్లా నెంబర్ 76లో ఒక నేపాలీ గ్యాంగ్ సంబంధించిన ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు కూడా పనికి రావడం జరిగిందంట. సుమారుగా నెల రోజులు అవుతుంది వారు పనికి వచ్చి. ఇటు అందులో ఉన్న వారు అందరూ కూడా వ్యాపారవేత్తలు కావడంతో వారు ముంబైకి వెళ్ళడం జరిగింది. ఆదివారం వెళ్ళి ముందు రోజు వెళ్ళి ఆదివారం నైట్కి తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వీరు లేరు, సడన్గా మాయమైపోవడం జరిగింది. అంటే ఈ చప్ప చేయకుండా వెళ్ళిపోయారేమో అనుకున్నారు, కానీ ఇక్కడే అసలే ట్విస్ట్ మొదలైంది. లోపల దాచిపెట్టిన నగలు, ఇటు దేవుడి గదిలో ఉన్న దేవుడిపై విగ్రహాలపై ఉన్న కొన్ని బంగారు ఆభరణాలు, గొలుసులు కావచ్చు, ఇవన్నీ కూడా సుమారుగా వజ్రాలు వీటన్నిటితో కలుపుకొని ఉడాయించడం జరిగింది. ఎక్కడా కూడా తాళాలు పగలగొట్టిన ఆనవాళ్ళు కనపడలేదు. ప్రస్తుతం మనం ఇదే హిల్ రీచ్ అపార్ట్మెంట్లో చూస్తూ ఉన్నాం. మనం ఏవైతే విజువల్లో చూస్తూ ఉన్నామో విల్లా నెంబర్ 70 సుమారుగా విల్లా నెంబర్ 70 లోపల ఉన్న నెంబర్లో జరగడం జరిగింది. ఇదంతా విల్లా నెంబర్ 73లో ఈ దొంగతనం చోటు చేసుకుంది. వరుసగా ఇటు హైదరాబాద్లో మొన్న ఒక నేపాలీ గ్యాంగ్ ఏకంగా ఒక మహిళ ప్రాణాలు తీసి ఆ మెడలో ఉన్న బంగారు ఆభరణాల కోసం, ఇంట్లో ఉన్న డబ్బు కోసం ఎంతటి దారుణానికి తెగించడానికైనా వెనకాడలేదు. ఆ తర్వాత వరుస ఘటనల తర్వాత ఇటు మళ్ళీ ఒకప్పుడు నేపాలీ వాళ్ళంటే చాలా నమ్మకంగా గుర్ఖాలుగా పెట్టుకునేవారు. ఇప్పుడు వారిని పెట్టుకోవాలంటే భయం కలిగించేలాగా చేస్తూ ఉన్నారు. వరుస దొంగతనాలు, వరుస చోరీలు. ఇటు అందినప్పుడేమో అంత సులువుగా ఉన్నప్పుడు దోచేస్తా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రతిఘటిస్తే గనక, ఎవరైనా అడ్డుపడితే గనక వారిని కూడా వెనకాడడం లేదు. వారిని ప్రాణాలు తీసైనా సరే డబ్బు దోచుకెళ్ళడానికి, నగలు దోచుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్న హిల్ రీచ్ విలాస్లో ఈ భారీ నేపాలీ ముఠ గుట్టురట్టవడం జరిగింది. సుమారుగా ఎన్నో ఆభరణాలు, కొన్ని వజ్రాలు, ఇవన్నీ కూడా కొన్ని వజ్రాలు మాయమైనట్లు గుర్తించారు. ఇంటి పనుల కోసం నియమించుకున్న నేపాల్కి చెందిన భార్యాభర్తలని పోలీసులు మెయిన్గా అనుమానిస్తారు. ఎందుకంటే వీరు ముంబై వెళ్ళినప్పుడు వీళ్ళు భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. సో వీళ్ళు ఇల్లు చూసుకుంటారు, కానీ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంట్లో వీరు లేరు, మాయమైపోవడం జరిగింది. సో ఎట్టకేలకు వీరే చేసినట్టుగా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు ప్రజెంట్. మరి దీనిపై నిజంగా కొన్ని కిలోల కొద్ది బంగారం పోయింది, వజ్రాలు పోయినాయి అంటూ కూడా వీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న విల్ల నెంబర్ 73 ఉన్న నివాసితులు. మరి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరి ఆ నేపాలీ గ్యాంగ్ ఏ సమయానికి ఇంట్లోంచి వెళ్ళారు, ఏ సమయానికి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు, మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా చెక్ చేసి పంపిస్తూ ఉంటారు గేట్ దగ్గర. ఇటు లోపల నుంచి ఎవరన్నా ఎంట్రీ పాస్ ఇస్తేనే వీళ్ళు బయటికి వెళ్ళాలన్నా లోపల రావాలన్నా వీళ్ళు అనుమతి ఇస్తేనే అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నెల రోజుల క్రితం పనికి పెట్టుకున్న భార్యాభర్తలు ఇద్దరు ఏకంగా వీరు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంత ఉదంతానికి పాల్పడ్డారు. ఏకంగా ఇందులో నుంచి చాలా సునాయాసంగా ఎక్కడ తాళాలు పగలగొట్టినట్టుగా, ఇక్కడ లాకర్లు పగలగొట్టిన ఇక్కడ ఆనవాళ్ళు లేవంట. ఎందుకో డౌట్ వచ్చి తెల్లారి సోమవారం చెక్ చేయగా లోపల దేవుడి గదిలో ఉండి దేవుడిపై ఉండాల్సిన ఆభరణాలు, గొలుసులు, చిన్నపాటి కిరీటాలు, అదేవిధంగా ఇంట్లో దాచిపెట్టిన కొన్ని వారి విలువైన ఆభరణాలు ఇవన్నీ కూడా మాయమైనట్టు గుర్తించడం జరిగింది. సో నేరుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి
కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు. ముఖ్యంగా ఈ నేపాల్కి సంబంధించిన ఈ భార్యాభర్తలు ఇద్దరు కనుక ఇంట్లోనే ఉంటే వారిపై అనుమానం రాకపోదు. కానీ వీరు వచ్చేసరికి మాయమైపోయారు ఇంట్లో నుంచి. వీరు మాయమైన నేపథ్యంలో వీరే చేసుంటారన్న నేపథ్యంలో పోలీసులైతే మెయిన్‌గా వీరి కోసం మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ మనం విజువల్ చూస్తున్నాం. మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. హిల్ రిడ్జ్ విల్లాస్‌కి సీసీటీవీ విజువల్స్ ఉన్న నేపథ్యంలో వాటిని చెక్ చేయడానికి మొత్తం కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో గతంలో జరిగిన నేపాలీ గ్యాంగ్ ముఠాకి వీరికి హస్తం ఉందా? వీరిది ఒకే ముఠా కాదా? ఎందుకంటే వీరి ప్లాన్స్ కావచ్చు, వీరు ఆచరిస్తున్న విధానాలు కావచ్చు సేమ్ ఉన్నాయి. అన్నీ కూడా ఒకే విధంగా కనిపిస్తా ఉన్నాయి. మరి వీరంతా కూడా ఒకటే ముఠానా? వీరందరూ కూడా దొంగతనం చేశాక అదే రైలు ఎక్కి ఇటు నుంచి సిటీలోంచి తప్పించుకొని నేపాల్‌కా, ఇటు రాజస్థాన్‌కి మరికొన్ని ప్రాంతాలకు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతిసారి. గతంలో జరిగిన నేపాలీ గ్యాంగ్‌లో ఒకరిని పట్టుకోవడం జరిగింది. మిగతా అనుమానితుల కోసం చూస్తా ఉన్నారు. వారి కోసం ఇటు భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారా ఆ సమయంలో? లేకపోతే ఇంకా వీరికి అనుకూలంగా వీరికి సహాయం చేయడానికి ఇంకెవరన్నా బ్యాక్‌గ్రౌండ్‌లో మనుషులున్నారా? ఇంకా ఎంతమంది ఇలాంటి ముఠా తయారవుతుంది? హైదరాబాద్‌లో ఎంతమంది ఇళ్లలో ఇలాంటి నేపాలీ గ్యాంగ్ ఉంది? ఇటు ఒకవేళ వృద్ధులు, మహిళలు, పెద్దవాళ్ళు ఉంటే గనక వారు గనక ప్రతిఘటిస్తే వారిని చంపడానికైనా, డబ్బుల కోసం చంపడానికైనా వెనకాడడం లేదు. సో ఇప్పటికైనా కొంత వరకు ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో నేపాల్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా పనిలో పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇటు మీ ఇంట్లో పెద్దవాళ్ళు గనక ఉంటే, ఇటు ముసలి వాళ్ళు కావచ్చు, కొద్ది వయసురీత్యా పెద్దగా ఓపిక లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇలాంటి కొత్త మనుషుల్ని పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు డబ్బు కోసం ప్రాణం తీయడానికి కనుక వెనకాడడం లేదు. సో డబ్బు కోసం ఎంత అఘాయిత్యానికైనా పాల్పడుతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. కొత్త వారిని పనిలో పెట్టుకునే ముందు వాళ్ళకి ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ చేసుకొని, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని పోలీస్ వెరిఫికేషన్ చేసుకోండి. అండ్ ఒక భయం అంటూ పెట్టాలి. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు మీరు ఇంట్లో ఉంటే గనక సేఫ్‌గా అన్ని కెమెరాస్ ఉండి ఓకే సేఫ్ పర్లేదు అనుకుంటే తప్ప కొత్త వాళ్ళని అస్సలు నమ్మొద్దంటూ కూడా తెలుస్తా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో. మరి ఇప్పటికీ నేపాలీ ముఠా ఎక్కడికి తప్పించుకుంది? ఎక్కడికి పారిపోయారు? ఏం చేయబోతున్నారు? ఇవన్నీ విషయాలపై పోలీసులు అయితే ఆరా తీస్తారు. త్వరలోనే పట్టుకుంటా అంటూ కూడా గచ్చిబౌలి పోలీసులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి. ఈ నేపాలీ గ్యాంగ్ మరో చోట ఇంకెక్కడ కన్నం వేయడానికి సిద్ధంగా ఉంది. ఏ ఇంట్లో తిష్టేసి కూర్చుంది ఇలాంటి ఒక దొంగ ముఠా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ మధుతో పవన్ వాయిదే వాటివి హైదరాబాద్.